హాయ్ అందరికీ నమస్తే అండి. మా ప్రయాణం అయితే భద్రాచలం బయలుదేరినామండి. ఇంటి నుండెళ్ళైతే ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్‌కి వచ్చేసినాం. ఇంకా మేము వచ్చే వరకైతే బస్సులు చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే ముందుకు సాగిపోతున్నాం. ఇక్కడైతే సాయిబాబా విగ్రహం ఫోటో ఉంటదండి. ఆ ఫోటో దగ్గరనైతే ఎటు వెళ్ళినా కూడా నేను బస్ స్టాండ్ నుండెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని మనసులో మొక్కుకొని అయితే బయలుదేరుతానండి. ఇంకా మా అత్తమ్మ అయితే ఫుల్ సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు రావడం ఫస్ట్ టైం అని అన్నది. నాతో మా మామయ్య అయితే పంపించిండు. ఆధార్ కార్డుల మీద ఫ్రీగా వెళ్ళినామండి మేమైతే. బస్సులు కరీంనగర్ నుండి ఉంటాయి, భద్రాచలం హన్మకొండ నుండి చాలా ఉంటాయి. టైమింగ్స్ అని ఏమి ఉండదు, అరగంటకు ఒకటి ఉంటాయి. ఇప్పుడైతే మేము హన్మకొండలో రీచ్ అయిపోయినామండి. కరీంనగర్లో బస్సు ఎక్కగానే తిరుమలక్క ఫోన్ చేసి నేను కూడా వస్తా చెల్లె ఎటు వెళ్తున్నాం అంటే భద్రాచలం అని చెప్పిన. సరే తొందర బయలుదేరన్నా. మా అక్క అయితే 2 hours అయిందో 3 hours అయిందో రావడానికి. హన్మకొండ బస్ స్టాండ్లో కూర్చొని అయితే ఇంకా యాస్ట్ వచ్చింది అన్నట్టు. ఇంకనైతే చాలామంది ఉన్నారు అక్కడ బస్ స్టాండ్లల్లో. నాకేమనిపించిందంటే ట్రైన్లలో వెళ్ళేటోళ్ళు ట్రైన్లో వెళ్తారు, బస్సులు వెళ్ళేటోళ్ళు బస్సుల, మళ్ళీ కార్ల బైకుల మీద ఎట్లా వెళ్ళేటోళ్ళు అట్లా వెళ్ళినా సరే జనాలు అయితే ఎక్కడ తగ్గట్లేదండి. ఇప్పుడైతే బీభత్సమైన వర్షం ఉంది. ఆ వర్షంలో అయితే కూర్చున్నాం. బస్ స్టాండ్లో అస్సలు ఉండబుద్ధి కాలేదు. ఇంకనైతే అటు ఇటు చూసినాక ఆకలి అయింది. మా అత్తమ్మ అయితే పాపం ఓపికగా కూర్చొనే ఉంది. మస్తు బోరు కొడుతుంది అనుకున్నదో ఏమో. కాకపోతే ఒక మనిషి వస్తుంది అంటే మనం వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేసినామండి. మొత్తానికైతే 3:30కు ఏమో మనం రీచ్ అయిదాం అనుకున్నాం. ఇంకా కూడా మా అక్క అత్తలేదు. చూడండి మొత్తం బస్సులు ఎక్కడి అక్కడ ఆగిపోయినాయి వర్షానికి. అయితే మేము వెళ్ళిన టైం ఏందబ్బా వర్షం వస్తుందని కొంచెం డిసప్పాయింట్ అయినాం. అయినా కూడా మమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఆ భద్రాద్రి రామయ్య క్షేమంగా తీసుకెళ్ళిండు. హన్మకొండలో బస్సు ఎక్కినాం భద్రాచలంది. ఇంకా మేమైతే అక్కడ దిగే వరకు 9:30 దగ్గర 10 అయిందండి. మా జర్నీ అంతా భద్రాచలం బస్సులనే సాగింది. అందులోనే అన్నం కూడా తినేసినాం, కానీ ఆ స్కిప్ మిస్ అయింది. ఇప్పుడైతే మనం భద్రాచలంలో దిగినాక కూడా ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళాలి బస్ స్టాండ్ నుండి వెళ్ళి బయటకు వచ్చి ఇంకా ఆటో తీసుకొని అయితే రూమ్కి వచ్చేసినామండి. రూమ్ అయితే మా రామదాస్ అన్నయ్య బుక్ చేసిండు. మేము ఎందుకు వచ్చినామో మీకు చెప్పలే కదా అండి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి జరగబోయే వడ్ల పూజ ఉంటుందండి. వడ్ల పూజ చేసి ఆ మొలకాలకి ఇంకా నాటు వేసి వడ్లు అయ్యాక అప్పుడు మళ్ళీ తలంబ్రాలు ఒలిపించి మళ్ళీ అప్పుడు పూజ జరుగుతుంది. అందుకే మమ్మల్ని రామదాస్ అన్నయ్య ఇన్వైట్ చేసిండు. అందుకే మేము ఇక్కడికైతే రావడం జరిగిందండి. ఆ అన్నయ్య పిలుపుతో వచ్చాము. చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా అలసిపోయినామండి. మస్తు బ్యాక్ పెయిన్ వచ్చింది 5-6 గంటలు బస్సులు ఉండే వరకు. ఇప్పుడైతే చూడండి మనదే సామ్రాజ్యం అని చెప్పి అన్నయ్య బయటికి వెళ్ళాం, టీ తాగినాం. పొద్దున్నండి ఇది నది స్థానానికి అయితే రెడీ అయిపోయినాం. మొహాలు కడిగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకనైతే నదికి వచ్చేసినాం. చాలా అంటే చాలా బాగుంది వెదర్ కానీ ఆ ప్లేస్ కానీ. ఆ నది చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఇదంతా నేను చూసిన ప్లేసే కాబట్టి నాకు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఒక హ్యాపీనెస్ అన్నట్టు. ఎందుకంటే సీతారాములు ఆ కళ్యాణం అదంతా చూస్తే 2 కన్నులు సరిపోవు అనుకోండి. భద్రాచలంలో శ్రీరామనవమి అప్పుడు మస్తు జరుగుతుందండి. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళాలి. మా వదిన ఉన్న ఇంకొక అక్క అయితే వెళ్తురు నడుచుకుంటా. మేమందరం కలిసి అయితే ఇంకా నదికి వచ్చినాం. నది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే చాలామంది నది స్నానం చేశాకే మన సీతారాములను దర్శించుకోవడానికి వెళ్తారు, భద్రాద్రి రామయ్యని. ఇంకా మేము కూడా అలానే వచ్చినాం. కొంతమంది రూములలో స్నానం చేసి కూడా వెళ్తారండి. కానీ అంత దూరం వెళ్ళాం కాబట్టి నది స్నానం చేస్తే చాలా మంచిది అని చాలామంది అంటారండి. ఇంకనైతే ముందుకు వచ్చినాం. పొద్దున 6 అవుతుంది కదా. మా వాళ్ళు అయితే ఇంకా ఛాయ్ తాగమన్నారు, ఛాయ్ తాగారు. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఇంకనైతే మొత్తానికి నదికి వచ్చినామండి. భక్తులు చూడండి పొద్దున 6 అవుతుంది కానీ ఎంతమంది వచ్చి నది స్నానం చేస్తారు. భద్రాచలం వచ్చిన వాళ్ళు కంపల్సరీ అయితే నది స్నానం చేస్తారండి. మా ఆడబిడ్డ అయితే వదిన నీళ్ళలో ఎట్లా కాలు పెడదాం చల్లగా ఉన్నాయని భయపడుతుంది. ఆ గంగమ్మ తల్లి మీద భారం వేసి పోదాందా మునుగుదామని చెప్పిన. ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకున్నామండి. ఇంకా గంగమ్మ కార తీయడానికి దీపం కూడా తీసుకున్నాం. 100 రూపీస్ తీసుకున్నారు కొబ్బరికాయకున్న. ఇంకా మనకైతే దీపానికి 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడైతే అందరం తీసుకున్నాం. మా వదిన నేను ఇంకొక అక్క వచ్చింది. వాళ్ళంతా అయితే అందరం తీసుకొని నదిలో మంచిగా 3 మునుగులు మునిగి మంచిగా తలస్నానం చేసి అయితే ఇప్పుడు గంగమ్మ తల్లికి ఆరతి ఇచ్చినాం. దీపాలు అయితే చక్కగా వెలిగినాయండి. మంచిగా అనిపించింది మనసుకి అయితే. పొద్దున అవి చెప్పలేని ఆనందం అని చెప్పచ్చు. ఇట్లాంటి పూజలు చేయడం అంటే నాకైతే మస్తు ఇష్టం అండి. ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చింది కదా, ఫుల్ సంతోషపడ్డది. నది స్నానం అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినామండి. ఇప్పుడైతే రూమ్లో మనం అందరం ఫ్రెష్ అప్ అవ్వాలి. సీతా నిలయం అని ఉంటుంది రూము. ఇక్కడ ప్రతిసారి
పూజ జరుగుతుంది కదా, వడ్ల పూజ కానీ ఆ గోటి తోల్సే కోడి తలంబ్రాల పూజ ఇందులోనే చేస్తారన్నట్టు. మేమైతే మొత్తానికి నది స్నానం అయిపోయి ఇంకా రూమ్కి వచ్చేసినాం. మీరు ఒక్కొక్కరం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా నా అల్లరైతే అందరినీ నవ్విస్తూ ఉంటుంది అన్నట్టు. నా వల్ల అయితే చాలా సంతోషపడతారు, హ్యాపీ అనిపిస్తుంది. మొత్తానికైతే రూమ్కి వచ్చేసినాం. మాకంటే ముందే మా వదిన వచ్చింది, ఇంకా ఫ్రెష్ అప్ అవుతుంది, డోర్ పెట్టేసింది. ఇంకా మా వదిన బయటకు వచ్చేంతసేపు మేమైతే ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాం, ఇక టైంపాస్ చేస్తున్నాం. మా ఆడబిడ్డ అయితే వదిన చలి పెడుతుంది అంటుంది. మా రామదాస్ అన్నయ్య అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసిండండి వడ్ల పూజ కోసం. వీళ్ళంతా రావడం అయితే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ పూజకు మేము రావడం చాలా అదృష్టంగా భావించారు మా అత్త మా అక్క వీళ్ళైతే. ఇక మా వదిన అయితే బయటకు వచ్చేసేపు మమ్మల్ని బయటనే ఉంచింది. ఇంకా మగవాళ్ళకు కూడా వెనక సైడ్ రూమ్ తీసుకున్నారండి మా అన్నయ్య వాళ్ళు. ఇంకా వాళ్ళు అటు ఫ్రెష్ అప్ అయ్యారు, ఇటు మేము ఫ్రెష్ అప్ అయినాం. మొత్తానికైతే అందరం ఒకరికొకరం స్నానం చేసుకుంటే ఫ్రెష్ అప్ అయిపోయినాం. చాలా టైమే పట్టింది. ఇంకనైతే చాలామంది ఉన్నాం కదా, ఒక 6-7 మంది ఉన్నాం. ఇంకొకరు ఫ్రెష్ అప్ అయ్యే వరకు టైం పట్టింది. ఇప్పుడైతే మా తిరుమల అక్క అస్సలే కాదు, ఇక నిదానంగా అక్క అని చెప్పిన. మా ఆడబిడ్డ రెడీ అయింది, మా అత్తమ్మ రెడీ అయింది, జెసి పాప కూడా రెడీ అయింది. ఫస్ట్ మా వదిన రెడీ అయింది. ఇంకా మా వదినతోనైతే సరదాగా నవ్విపించుకుంటా మాట్లాడిన. ఇదంతా రూమ్స్ అండి, హాస్టల్ లాగానే అనిపిస్తుంది. సీతానిలయం అని చెప్పిన కదా, ఇక్కడ సేవ కచ్చటోళ్ళకి కానీ ఎవరికైనా రూమ్స్ అయితే ఇస్తారండి. ఇంకా లోపలికి వచ్చేసి తొందరగా అనిర్రి అని చెప్పి సరదాగా నవ్విపించిన. మా అత్తమ్మ ముఖంలో ఆనందం చూస్తున్నైతే 2 కళ్ళు సరిపోవు అనుకోండి. మస్తు హ్యాపీగా ఉంది. ఆ రామాయణం చూసే భాగ్యం దక్కిందని మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడైతే మేము వడ్ల పూజకు బయలుదేరాలి. కింద మా అన్నయ్య వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. వడ్ల పూజ ఎలా జరుగుతుంది ఏందనేది మీకైతే ఇంకో వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. ఇదైతే మా ఇంటి నుండి వెళ్ళి భద్రాచలం నది స్థానం వరకు అయితే నేను వీడియో షూట్ చేసిండండి. చాలా బాగా వచ్చింది వీడియో. చూసిన వాళ్ళంతా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మాకు ఇంకో వీడియో చేయాలనిపించడానికి నిదర్శనం అని చెప్తా. ఎందుకంటే చాలా కష్టపడి వీడియో షూట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టం ఉంటుందండి. కాకపోతే చూసి వదిలేసే వాళ్ళు ఉన్నారు, స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కష్టానికి ప్రతిఫలం ఉంటేనే మరొకటి చేయాలని మనకు ఆశ కలుగుతుందండి. ఇప్పుడైతే మొత్తానికైతే అందరం రెడీ అయిపోయినాం, చక్కగా దేవతల్లాగా ఉన్నాం కదా అండి. ఆడపిల్లకు చీర కడితే కట్టు బొట్టుతోనే అందం అండి. నేనైతే ఎప్పుడు నిండుకుంటా అంట. మా వదిన కూడా చాలా ఉంటుంది, క్యూట్గా నవ్వుతుంది. నాకైతే మస్తు అనిపిస్తుంది మా వదినని చూస్తే. ఇంకనైతే రెడీ అయిపోయినాం, లాక్ వేసినాం రూమ్కి అయితే. ఇక ముందుకు వెళ్తున్నామండి, వడ్ల పూజకి అయితే వెళ్తున్నాం. నా చేతిలో అయితే ఫ్రూట్స్ ఉన్నాయి, ఎందుకంటే గంపలల్లో వడ్లు తీసుకెళ్ళినప్పుడు ఫ్రూట్స్ పూలు అయితే కంపల్సరీ పెట్టాలి. ఇంకా మా వదిన అయితే పూలు తీసుకురాపో అమ్మ అన్నది. మా ఆడబిడ్డ నేనైతే ఇంకా మల్లెపూలు, రోజ్ పూలు ఇవైతే తెంపుకురావడానికి గార్డెన్కి వచ్చినాం. ఇక్కడ పూల చెట్లు ఉంటాయి అన్నట్టు, ఇక్కడ కొన్నే దొరికినాయి. ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. నా ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకనైతే ఇప్పుడు లోపలికి సారీ కట్టుకున్నా కాబట్టి నేను దిగలేను. మా ఆడబిడ్డ అయితే డ్రెస్ వేసుకుంది కదా, నువ్వు దునుకు గోడ మీదకి వెళ్ళని చెప్పిన. మొత్తానికైతే ఆమె గోడ మీదకి వెళ్ళి దునికి ఇక పూలు అయితే కోసిందండి. చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చిన వాళ్ళంతా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.